శంకర్, హలో. గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ శంకర్. ఏం జరుగుతూ ఉంది అసలు? ఇవాళ క్వాష్ పిటిషన్ మీద 30th వరకు రిలీఫ్ వచ్చింది. సో నెక్స్ట్ పొలిటికల్గా ఏం జరగబోతుంది, లీగల్గా ఏందనేది మనం ఇప్పటివరకు లక్ష్మణ్ తోటి మాట్లాడినాం, అడ్వకేట్ లక్ష్మణ్ తోని. సో పొలిటికల్గా ఎట్లా జరగబోతా ఉంది, ఇందులో ఏముండవచ్చు అనుకోవచ్చు? ఇది కంప్లీట్ గా ఇది ఒక క్రైమ్ అఫెన్స్ కేసు అని మనం చూడలేము. ఇది కంప్లీట్ ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి కేసు. ఇది మొదటి నుంచి కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్ తో కూడుకున్నటువంటి కేసు ఇది. ఎందుకంటే ఫార్ములా ఈ రేస్ అనేటువంటి వ్యవహారం అది ఇప్పుడు జరిగింది కాదు. 2023 ఫిబ్రవరిలో దాన్ని ఈవెంట్ చేసి దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్లు 2022 అక్టోబర్ లో జరిగినాయి. సో కానీ ఒక ఆల్మోస్ట్ అది జరిగిపోయి కూడా, అంటే ఇలా ప్రభుత్వం వచ్చి కూడా సంవత్సరం అవుతుంది. ఒకవేళ ఇన్ కేసు అందులో కనుక అది జరిగి ఉంటే ఈ సంవత్సర కాలం పాటు ఎందుకు అయి ఉంటది? కంప్లీట్ గా ఒక పొలిటికల్ టర్న్ తీసుకున్నటువంటి కేసుగా మనం దాన్ని పరిగణించాల్సి ఉంటుంది. లక్ష్మణ్ కూడా చెప్పారు అదే, మనకు ఒకవేళ అవినీతి జరిగిందని మీకు అనిపించినప్పుడు, ప్రభుత్వానికి కానీ అధికారులకు కానీ అనిపించినప్పుడు ఒక 4 రోజుల లోపనో 14 రోజుల లోపనో, లేదంటే ఒక నెక్స్ట్ డే కూడా కేసు పెట్టవచ్చు. కేసు పెట్టవచ్చు, అరెస్ట్ చేయవచ్చు, తదుపరి విచారణ దాన్ని కోర్టు ముందు, న్యాయస్థానం ముందు చూపించవచ్చు. కానీ పెట్టాలన్నా వద్దా, పెడితే ఏమైతుంది, ఇందులో కేసు ఏంటి, ఇందులో ఏంటి వ్యవహారం ఏంటి, అసలు ఇందులో ఈడీని తీసుకొస్తే ఎట్లా ఉంటది? ఇప్పుడు ఏసీబీ, ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి, ఈ కేసు నిలవదు అని చెప్పడానికి ఇవాళ న్యాయమూర్తి గారు, ఏదైతే హైకోర్టు న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పే దానికి ఒక ప్రామాణికంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఈ కేసులో మీరు ఒకసారి కేసు వాదనని మనం వింటే తర్వాత మనం పొలిటికల్ గురించి మాట్లాడదాం. కేసు వాదనలో నేను ఫాలో అవుతా ఉన్నా, జడ్జి గారికి ఏజీ తరపు నుంచి మాట్లాడుతున్నటువంటి సురేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారు? ఇందులో చాలా లాభం పొందిండు ఆయన, రాజకీయ నాయకుడు. సో కాబట్టి ఈ సోన్స్ లాభాలు ఉన్నాయి ఈయనకి. కాబట్టి ఈ కారణం చేత ఆయన మీద ఈ కేసు పెట్టినాము, ఈ అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నట్టుగా అడిగితే దానికి జడ్జి గారు, ఇది ఇప్పుడు కేటీఆర్ లాయర్ కాదు అడిగింది, జడ్జి గారు ఏమన్నారు, అసలు ఇందులో ఏం తప్పు ఉంది, ఆయన మీద ఉన్నటువంటి నేరారోపణలు ఏంటివి అని చెప్పేసి జడ్జి గారు అడిగారు. జడ్జి గారు అడిగినప్పుడు జడ్జి గారికి ఏజీ ఏం సమాధానం చెప్పిండు అయ్యా అంటే, అందులో ఏం నేరారోపణలు ఉన్నాయి అనేది విచారణలో తేలుతుంది, ఆయన చేసిన తప్పేంటది విచారణలో తేలుతుంది అని చెప్పేసి, అంటే ఒక కేసు ఏమీ లేదు అని చెప్పడానికి అక్కడ ఇవాళ ఏజీ వాదించినటువంటి వాదనలు కావచ్చు, జడ్జి గారు అడిగినటువంటి ప్రశ్నలు కావచ్చు, ఇవన్నీ మనం చూస్తే క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే అక్కడ అంటే ప్రాథమికంగా ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా ఒక రాజకీయ కోణంతో, రాజకీయ కుట్ర ఆ కోణంలోనే ఈ కేసు నమోదు చేశారని చెప్పడానికి ఇవాళ జరిగినటువంటి వాదనలో ఒక చిన్న మచ్చుతునక లెక్క మనం దాన్ని చూడవచ్చు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ప్రభాకర్ ఏదైనా తప్పు చేసినట్టు ఏదో ప్రాథమిక ఎవిడెన్స్ ఉంటేనే కదా నీ మీద కేసు నమోదయ్యేది. అంతేగాని నా మీద నీకు ఏదో పర్సనల్ గ్రడ్జ్ ఉంది కాబట్టి కేసు నమోదు చేస్తా, విచారణ చేస్తా, వెనక ముంగల్ వెనకకి చేసి విచారణ చేస్తా, తర్వాత నేను నువ్వేం తప్పు చేసినావో తేలుస్తా, అప్పుడు పోలీస్ విచారణ తెలుస్తా అంటే కుదురుతుందా? అట్లా కుదరదు కదా. సో కానీ ఇవాళ ఏజీ గారి వాదనలు విన్న తర్వాత అట్లనే అనిపించింది. సో ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇష్యూ కూడా, అప్పుడు ఓటుకు నోటు కేసు అప్పుడు ఆయన రెడ్ హ్యాండెడ్ గా డబ్బులతోటి దొరికిండు కాబట్టి అది ఏసీబీ కేసు అయిన తర్వాత ఈడీ వరకు వెళ్ళింది. ఇందులో అట్లాంటి ఎవిడెన్స్ కూడా ఏం కనబడట్లేదు కదా ముందు నుంచి. ఇందులో ఎవిడెన్స్ కనపడతలేదు. ఒకటి, ఆయన క్లియర్ గా కూడా ఏదైతే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారం నడుస్తా ఉంది, ఈ మొత్తం వ్యవహారంలో కూడా 2 సార్లు ప్రెస్ మీడియా ముందుకు వచ్చి అసలు ఏంటి ఫార్ములా ఈ రేస్ ఏంటి, ఫార్ములా 1 రేస్ ఏంటి, దీనికి డిఫరెన్స్ ఏంటి, ఫార్ములా ఈ రేస్ లో ఎందుకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తాయి, ఎందుకు మనం దాన్ని తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకోసం హైదరాబాద్ కు తేవాల్సి వచ్చింది, తెలంగాణకు తేవాల్సి వచ్చింది, ఆయన ఆలోచన ఏంటి, ఏ విధంగా రేపు భవిష్యత్తులో ఎలన్ మస్క్ లాంటి దిగ్గజాలను తీసుకొచ్చి టెస్లా లాంటి కంపెనీలను, ఎలక్ట్రానిక్ కంపెనీలను ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలనే ప్రయత్నం ఎట్లా చేసిరు ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా ఆయన 2 ప్రెస్ మీట్లు పెట్టి కూడా ఆ 2 ప్రెస్ మీట్లలో కూడా వివరించడం జరిగింది. అంటే ఇందులో నీకు క్లియర్ గా అర్థమైపోతుంది, అనమాట. సో అంటే ఏ విధంగా కేసు అనేది వీళ్ళు కావాలని పొలిటికలైజ్ చేస్తా ఉన్నారో అర్థమైపోతుంది. దాంతో పాటు ఇక్కడ మనం 2 అంశాలను ప్రధానంగా తీసుకోవాలి ప్రభాకర్. ఇలా పొలిటికల్ గురించి అడుగుతున్నావు కాబట్టి ఇలా పొద్దున్న నుంచి ఇందులోకి ఈడీ ఫేర్ అయింది, ఈడీ వచ్చేసింది అని చెప్పేసి ఏదో బాగా వార్తలు వస్తా ఉన్నాయి. కానీ వాస్తవానికి ఇంకా ఈడీ ఎక్కడ కూడా అధికారికంగా ఏం ప్రకటించినట్టయితే నేను ఎక్కడ కూడా అంత క్రాస్ చెక్ చేసినా ఎక్కడ కూడా లేదు. సో దాంతో పాటు ఈడీ లేఖ రాసింది ఏసీబీకి, ఆ ఎఫ్ఐఆర్ పంపేయండి, మాకు మీ దగ్గర ఎవిడెన్స్ డాక్యుమెంట్లు పంపేయండి అని చెప్పి లేఖ కూడా రాసిందనే ప్రచారం జరుగుతున్నది. సో ఆ ప్రచారం జరిగిందని దానికి సంబంధించినటువంటి వ్యవహారం అయితే ఏమి అంటే ఎక్కడ కూడా అధికారికంగా లేదు. సో దాంతో పాటు ఇవాళ అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి గారు ఒక వ్యాఖ్య చేసిరు. చేస్తూ ఏమన్నారంటే, ఇది ఆయన మాట్లాడుతూ ఏమన్నారు, ఆ దాంట్లో
ఆ స్పీచ్ లో ఇది కంప్లీట్ గా ఇది ఎవరైతే ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా అయితే మాట్లాడిండో కేటీఆర్, సో దాంట్లో కొన్ని అంశాలని ఆయన ఉద్ఘాటించారు అసెంబ్లీలో. ఏమని చెప్పిండు, నాకు అసలు ఈ రేస్ సంబంధించినటువంటి భాగవతం తెలియదు. డిసెంబర్ 13 తారీఖు నాడు ఎవరైతే ఫార్ములా ఈ కో ఫౌండర్ ఉన్నాడో ఆయన వచ్చి కలిసిపోయి ఇలా భాగవతం మొత్తం చెప్పినాక నేను దాని మీద విచారణ స్టార్ట్ చేసిన అని చెప్పిండు. ఇది ఎంత బ్లండర్ మిస్టేక్ అనేది క్లియర్ గా అర్థమైపోతుంది. ఎందుకంటే వీళ్ళు ప్రభుత్వంలోకి రాకముందు నుంచి కూడా ఈ రేస్ మీద ఆరోపణలు చేసిరు, మనం చూసినాం. ఈ ఆరోపణలు చేసిరు, దాని మీద ఒక ప్లాన్ చేసుకొని, అంటే ఇది రేపటి నాడు మనం ఏమన్నా మనకు అధికారం వస్తే ఎట్టేయాలని అంటే ఒక ప్లానింగ్ ప్రకారం వాళ్ళు అంతకుముందు నుంచి కూడా దాని మీద ఆరోపణలు చేస్తా ఉన్నారు. కానీ ఇవాళ అసెంబ్లీలో మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది అక్కడ. అంటే ఆయన ఏమంటున్నాడు, కో ఫౌండర్ ఎవరైతే కలిసిర్రో డిసెంబర్ 13 తారీఖు నాడు, అది ఆయన సర్టిఫికేట్ ఆయన క్లారిఫికేషన్ ఇచ్చిండు, కలిసింది నేనే, ఆ ఫోటోలో ఉన్నది నేనే, నన్నే కలిసిండు అని చెప్పిండు. చెప్పడంతో పాటు వాళ్ళు చెప్పినందుకే ఈ అవకతవకలు జరుగుతున్నాయి, కేటీఆర్ అక్రమాలకు పాల్పడరని వాళ్ళు చెప్పినందుకే మేము విచారణ చేస్తున్నాము అని చెప్పారు. ఇది ఎంత పెద్ద బ్లండర్ మిస్టేక్ అంటే, ఎందుకంటే ఒకవేళ ఇన్ కేసు వాళ్ళు చెప్పిరని అనుకుందాం, కాసేపు చెప్పిరని అనుకున్నప్పుడు మళ్ళా 19 తారీఖు నాడు లేఖ ఎట్లా మెయిల్ ఎట్లా చేస్తాడు, ఇదే దానకిషోర్ గారికి ఇదే ప్రభుత్వానికి ఎట్లా లేఖ చేస్తాడు, అదే ఎవరైతే కలిసిపోయిన వ్యక్తి ఎట్లా మెయిల్ చేస్తాడు, 4 పేజీల మెయిల్ ఎట్లా చేస్తాడు, ఆ మెయిల్ లో మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఏమైతుంది, మీరు రెస్పాండ్ కండి, మీరు ఏమో చేస్తారా చెయ్యరా, ఏం సంగతి అని చెప్పేసి ఎట్లా అడుగుతాడు. ఒకవేళ ఇన్ కేసు ఇట్లా అక్రమాలకు పాల్పడేది అయితే అయినప్పుడు అప్పుడే అంతకు ముందే వాళ్ళ క్లారిటీ వచ్చి ఉండాలి కదా. ఒకవేళ అప్పటికి అయిపోయినాక మళ్ళీ తర్వాత 22 తారీఖు నాడు మళ్ళీ ఒక లేఖ లీగల్ టీం ఇచ్చింది, వాళ్ళ ఫార్ములా ఈకి సంబంధించినటువంటి లీగల్ హెడ్ నుంచి కూడా ఒక లేఖ వచ్చింది. మరి ఆ లేఖలో కూడా ప్రస్తావించారు కదా, మీరు ఎంఓయూను బ్రీచ్ చేస్తా ఉన్నారు, మనకున్నటువంటి అగ్రిమెంట్ ని మీరు అది చేస్తా ఉన్నారు, దానివల్ల మేము ఇది మీతో చేసుకున్నటువంటి ఎంఓయూను రద్దు చేసుకుంటాం, తెలంగాణ ప్రభుత్వంతో చేసుకున్నటువంటి ఎంఓయూను రద్దు చేసుకుంటున్నాము అని చెప్పేసి అందులో కూడా ఒక లేఖ పంపారు కదా. దాంతో పాటు లాస్ట్ ఆప్షన్ కూడా ఇచ్చారు కదా, మళ్ళా 4 రోజుల పాటు మీకు అవకాశం ఇస్తున్నాము, ఒకవేళ మీ 4 రోజుల్లో మీరు కట్టేసుకుంటే మేము రేస్ నిర్వహిస్తేందుకు ముందుకు వస్తామని చెప్పేసి ఇట్లా వేసారు కదా. మరి ఇలా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన వ్యాఖ్యలు, ఆ రోజు జరిగినటువంటి వ్యవహారం, ఎందుకంటే కేటీఆర్ గారు మొత్తం అవన్నీ కూడా బయటకు ఇచ్చేసారు, మీడియాకు కూడా ఇచ్చేసారు, ఎవరెవరు ఏమేమి లేఖలు రాశారు, ఎట్ట అయినాయి అనేది. సో అందులో క్లియర్ గా ఉంది, అందులో స్పష్టంగా ఉన్నది. గత ప్రభుత్వము 2 టర్ములు మాకు పే చేసింది, ఇంకొక టర్మ్ మీరు చేయాల్సి ఉంది, మీరు అనుకున్నటువంటి ఒప్పందం ప్రకారం టైంలో పే చేస్తారని మేము ఆశిస్తున్నాం. ఇవన్నీ క్లియర్ గా స్పష్టంగా వాళ్ళు రాయడం జరిగింది. అందులో ఒకవేళ అవకతవకలు జరిగినాయని ముఖ్యమంత్రి గారిని కలిసి ఆ కో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో ఫార్ములా ఈ రేస్ కి సంబంధించినటువంటి కో ఫౌండర్ సంస్థ కో ఫౌండర్ ఆయన చెప్పినట్టయితే ఇవన్నీ ఎందుకు జరుగుతుంది తర్వాత ప్రాసెస్, ఇవన్నీ కూడా అనుమానాలకు తావిస్తా ఉందన్నమాట. ఇదంతా కంప్లీట్ గా ఒక పొలిటికల్ టర్మ్. ఇప్పుడు ఒకవేళ ఇన్ కేసు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నది, ప్రతిపక్షం 2-3 రోజులకి వెళ్ళి దాని మీద పట్టుబడతా ఉన్నది, ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి మీరు చర్చ పెట్టండి, ఒక రోజు పెడతారా, గంట పెడతారా, 2 గంటలు పెడతారా, చర్చ పెట్టండి, దాంట్లో వాస్తవాలు ఏంటివి అవాస్తవాలు ఏంటివి తెలుసుదాము, ఎవరు ఏం తప్పు చేసినో తెలుసుదాము, మీ దగ్గర ఉన్నటువంటి మా మీద చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి పత్రాలు కానీ ఏమున్నాయో మీరు చూపించండి, మా దగ్గర ఉన్నాయి మేము చూపిస్తాం అన్నట్టుగా ప్రతిపక్షం కూడా వాయిదా తీర్మానం ఇచ్చింది. మొన్నటి నుంచి లేఖలు రాస్తా ఉంది, స్పీకర్ కి ప్రత్యేకంగా కలిసిపోయి ఇచ్చి వచ్చినారు. ఈ రాహుల్ గాంధీకి లేఖ రాసిండ్రు కేటీఆర్, అలాగే ముఖ్యమంత్రికి లేఖ రాసిండ్రు. ఇన్నిసార్లు ఇవన్నీ జరుగుతున్నా కానీ మరి ఎందుకు చర్చకు తీసుకోవడం లేదనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అసెంబ్లీలో చర్చ జరిగితే తప్పేది ఒప్పేది, నల్లయ్యేది తెల్లయ్యేది, అసలు ప్రభుత్వం కక్షపూరితంగా కేసు పెట్టిందా లేకపోతే నిజంగానే అందులో తప్పు జరిగిందా ఏంటి అనేది తేలిపోతుంది కదా. సో తేలిపోతుంది కాబట్టి 100% ఇది కేసు పెట్టి జైల్లో పెట్టినాక తర్వాత సరే కేసు ఉంటదా వీగిపోతుందా ఏమైతుందా తర్వాత సంగతి, అది కొంత న్యాయం లేట్ గా జరుగుతుంది కానీ జరుగుతుంది అనేటువంటి నమ్మకం ఉంటది. సో కాబట్టి కొంత ఇప్పుడు సపోజ్ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే కవిత అరెస్ట్ అయింది ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో, ఆమె అరెస్ట్ చేసి తీసుకుపోయి పెట్టిరు, 6 నెలల్లో ఏమో జైల్లో ఉంచారు దగ్గర. ఉంచినాక తర్వాత ఏం చేసారు, సుప్రీంకోర్టు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసి ఏముంది కేసులా, ఏమి పశలేవి దొరికిన పశలేవి, ఈ కథ ఏది అదేదని అడిగితే నోరెల్లో పెట్టింది ఈడి తెల్లముఖం వేసింది. చివరికి ఏమైంది, ఆమెకు బెయిల్ ఇచ్చేసింది. అంటే ఆమె చేయనటువంటి తప్పుకు 6 నెలలు జైల్లో ఆమెను పెట్టిర్రు, ఉండాల్సి వచ్చింది. కానీ వాళ్ళ రాజకీయంగా కావాల్సినటువంటి లాభాలు గాని రాజకీయంగా ఏవైతే ఉంటాయో అవన్నీ నెరవేరినాయి కదా. సో కాబట్టి సేమ్ ఇట్లనే ఇప్పుడు కేటీఆర్ మీద ఈ కేసు తేలుతుందని ఈయనకు శిక్ష పడుతుంది అనేది మ్యాటర్ కాదు ఇక్కడ.
ఇక్కడ ఏంటంటే ఏసీబీని ఇందులో కేసు పెట్టేసి ఆయన తీసుకుపోయి జైల్లో పెట్టి ఓ నెలలో 2 నెలల్లో ఉంచితే ఇట్లా స్వామి కార్యము స్వకార్యము లెక్క మన ప్రతీకారము మన రాజకీయ లాభము ఇవన్నీ తీర్థమైనటువంటి ఆరోపణలు కూడా బీఆర్ఎస్ నుంచి వస్తా ఉన్నాయి. సో దాంతో పాటు నన్ను అరెస్ట్ చేసిర్రు, టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిర్రు, నాకు అదైపోయింది కాబట్టి ఇప్పుడు నేను కూడా అరెస్ట్ చేయాలి, నేను ముఖ్యమంత్రి అయినా కదా, ముఖ్యమంత్రి ఆయనకు అరెస్ట్ చేయకపోతే ఎట్లా అనేటువంటి దాంట్లో ఆయన ఉన్నట్టుగా క్లియర్ గా అర్థమైతా ఉంది. కంప్లీట్ గా ఇక్కడ ఒక చిన్న లాజిక్, మరి గవర్నమెంట్ మిస్ అయిందా, రేవంత్ రెడ్డి మిస్ అయిందా, అధికారులు మిస్ అయ్యారా అనేది. అప్పుడు కూడా సేమ్ ఏసీబీ కేసు నమోదు చేసింది రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒడుకు కేసులో. అయితే అప్పుడు ఆయన రెడ్ హ్యాండెడ్ గా డబ్బులు దొరికినా కూడా ఇప్పుడు ఆ కేసు ఇంకా విచారణ జరుగుతూ ఉన్నది. 2015లో జరిగితే ఇప్పటి వరకు కూడా స్టిల్ ఆ విచారణ జరుగుతూనే ఉన్నది. ఈయన బెయిల్ మీద బయటకు కూడా వచ్చేసిండు ఆల్రెడీ. సో అందులో 100% ఎవిడెన్స్ ఉంది, కళ్ళ ముందు వీడియో రికార్డ్స్ ఉన్నాయి, ఆడియో రికార్డ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా కూడా ఇప్పటికీ ఈయన బయట ఉన్నాడు. ప్లస్ చంద్రబాబు నాయుడు ఆడియో ఉంది, బ్రీఫ్డ్ మీ అన్న ఆడియో కూడా అందులో మనం అందరం విన్నాం, పబ్లిక్ అందరూ విన్నది. అది ఆడియో ఉన్నా కూడా ఆయన నిర్దోషిగా కోర్టు ఆల్రెడీ ఇప్పుడు కొన్ని దాంట్లో చంద్రబాబు నాయుడు కూడా బయటకు వచ్చేసిండు, ఆ కేసు నుంచి వెళ్ళిపోయిండు. సో అంత పర్ఫెక్ట్ ఎవిడెన్స్ ఉన్న దగ్గరనే, రెడ్ హ్యాండెడ్ ఎవిడెన్స్ ఉన్న దగ్గరనే వీళ్ళు బయట వచ్చి ఉన్నారు. మరి ఇక్కడ అసలు ఎట్లాంటి ఆధారాలు దొరకలేదు, వీళ్ళు మనీ ట్రాన్సాక్షన్ సంబంధించినటువంటి ఎట్లాంటి ఆధారాలు లేవు, అన్ని అఫీషియల్గా డబ్బులు కూడా ముట్టాయని చెప్పి వాళ్ళు ఇచ్చిన మెయిల్స్ ఉన్నాయి, ఇక్కడ నుంచి జరిగినటువంటి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఉన్నాయి. సో మరి ఎట్లా ఇంత కేసు నిలబడే పరిస్థితి ఇది, లేకపోతే 100% ఇది పొలిటికల్ కేసు అని చెప్పి వాళ్ళే చెప్పుకుంటున్నారా? ఇది పొలిటికల్ కేసు అయినా ఏ కేసు అయినా కేటీఆర్ ని జైల్లో పెట్టాలన్నటువంటి ఒక కృత నిశ్చయంతో రేవంత్ రెడ్డి ఉన్నాడు అనేది సుస్పష్టంగా అర్థమైపోతా ఇక్కడ చూస్తా ఉంటే. అంటే అది పొలిటికల్ కావచ్చు, అది అందులో నేరం ఉండొచ్చు, నేరం లేకపోవచ్చు. మన కేటీఆర్ దాకేందుకు మన అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యిండు, ఆయనకు కోర్టు బెయిల్ ఇచ్చింది, మధ్యంతర బెయిల్ ఇచ్చినాక కూడా 12 గంటలు జైల్లో పెట్టిరా లేదా? సరే రకరకాల కారణాలు చెప్తా ఉన్నారు, ఏదో చెప్తా ఉన్నారు. కానీ ఇప్పుడు రాజుగారు తలుచుకుంటే కొరడ దెబ్బలకు కొదవన అన్నట్టుగా ఇప్పుడు రాజ్యంలో కూర్చున్నటువంటి రేవంత్ రెడ్డి గారు తలుచుకొని కేసు పెట్టాలని ఫిక్స్ అయిన తర్వాత అందులో నేరం జరిగిందా, అన్యాయం ఉందా, ఏముందా అనేది పక్కన పెట్టు. ప్రతిదీ ఏదో చేసేసి ఏదో ఒక రకంగా చేసి ఇది ఒక రాజకీయంగా దీన్ని అది చేయాలన్నటువంటి ప్రయత్నం అయితే సుస్పష్టంగా కనపడతా ఉంది ఇందులో. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏదో ప్రజల దగ్గరికి పోతా అన్నాడు, పాదయాత్ర అంటున్నాడు, ఇదంటున్నాడు. లగచర్ల విషయంలో బాగా రైతులకు రేవంత్ రెడ్డి మొత్తం ఎక్కడికక్కడ అరెస్టులు గాని ఇవన్నీ కానీ చేసి ఎక్కడికక్కడ కట్టడి చేస్తే ఈయన పోయి వాళ్ళను హక్కున చేర్చుకున్నాడు, ఢిల్లీ దాకా తీసుకుపోయిండు, కాన్స్టిట్యూషన్ క్లబ్ కు తీసుకుపోయిండు, ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్లు కావచ్చు, మానవ హక్కుల కమిషన్లు కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికీ జాతీయ స్థాయి తీసుకుపోయిండు. జాతీయ మీడియాలో కూర్చోబెట్టి ఇష్యూను మొత్తం జాతీయ స్థాయి మీడియా చర్చించే విధంగా చేసిండు. సీఎం సొంత నియోజకవర్గంలో జరిగినటువంటి దారుణ కాండని, దాంతో పాటు వాళ్ళకు న్యాయ సహాయం అందించారు. నిన్న వాళ్ళు బెయిల్ మీద రిలీజ్ అయ్యారు. ఇదంతా కూడా కేటీఆర్ కాస్త ఆ రైతులని పర్సనల్ గా తీసుకొని వాళ్ళ ఇబ్బందులను పర్సనల్ గా తీసుకొని ఆయన చేయడం, ఇదంతా కూడా మింగుడు పడినటువంటి వ్యవహారం లెక్క కనబడతా ఉంది. చూస్తా ఉంటే ఇక్కడ మనం క్లియర్ గా అర్థమవుతుంది. సో కాబట్టి ఇవన్నిటిని కోణంలో ఉంచుకొని కేటీఆర్ బయట ఉండడం వల్ల నాకు కొంత కంటిలో నర్సు లెక్క కొంత దాని లెక్క ఉన్నాడు తప్ప కొంత నన్ను ఫ్రీగా చేసుకో. సినిమాలో డైలాగ్ ఉంటది కదా ప్రభాకర్, నిద్ర లేదు కురుకు లేదు అనేది అంటుంటాడు చూసినావా. సో అట్లా ఈయన సరే ఆయన కుర్చీలో కూర్చొని కూర్చున్నాడు కానీ ఈయనకు నిమ్మలం లేకుండా అయిపోతా ఉందని చెప్పేసి కొంత ఇదంతా కూడా రాజకీయంగా కొంత డిస్టర్బెన్స్ లేకుండా ఒక 5-6 నెలల పాటు నిమ్మలంగా ఉందా అన్నటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా కనబడతా ఉంది అందులో. ఎందుకంటే ఈ కేసు మొత్తం చూసిన తర్వాత పొలిటికల్ గా జరుగుతున్నటువంటి సినారియో చూసిన తర్వాత ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్, ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా ఏంటి అంటే ఇందులో క్యాబినెట్ లో ఉన్నటువంటి మంత్రులల్లా మెజారిటీ మంత్రులు ఏదో ఒకరిద్దరు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లాంటి వాళ్ళు తప్ప మెజారిటీ మంత్రులు ఎవ్వరు కూడా ఈ కేసు పెద్ద తుప్పేలు కేసు, ఇది వద్దంటే వద్దు, అనవసరంగా ప్రభుత్వానికి బదనాం అవుతుంది, కాంగ్రెస్ పార్టీకి బదనాం అవుతుంది, రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే గ్రామ స్థాయిలో ప్రజలు మొత్తం పార్టీ మీద కొంత తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. మనం ఇచ్చినటువంటి హామీలు మనం ఇచ్చినటువంటి దాని మీద కొంత నెరవేర్చకపోగా మనము ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఇదంతా వ్యవహారం కొంత మనం పప్పులో కాలేస్తున్నాము. కాంగ్రెస్ కు ఎప్పుడు లేనటువంటి ఆనవాయితీని మనం కొత్తగా అలవాటు చేస్తా ఉన్నాము. సో కాబట్టి ఎందుకంటే బీజేపీతో పోల్చుకుంటే కొంత కాంగ్రెస్ కొంత రాజ్యాంగబద్ధంగా వ్యవహరిస్తుంది, అన్ని వర్గాలను సమానంగా చూస్తున్నటువంటి ఒక పేరు ఉంటుండే. కానీ రేవంత్ రెడ్డి గారి హయాంలో ఉన్నటువంటి ఇక్కడ ప్రభుత్వం కానీ ఇవన్నీ కానీ చూస్తా ఉంటే దానికి అన్ని అవేవి కూడా మినహాయింపు లెక్క అనిపిస్తలేవు. సేమ్ బీజేపీ పాలన ఏ విధంగా అయితే అణచివేతలు అది ఉంటుందో వాళ్ళు చెప్పడం బయటికి చెప్తా ఉంటారు, చేసేవి చేస్తా ఉంటారు. సేమ్ అట్లనే ఇది ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం, మేము అందరికీ అది ప్రజల దగ్గరికే పాలన అని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. కానీ చేసేటువంటి కార్యక్రమాలు చూస్తే ఉంటే మాత్రం ఎక్కడికక్కడ నిర్బంధము ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. సో వీటన్నింటినీ గమనించి చూస్తే ఆయన కొంత
పొలిటికల్ రిలాక్సేషన్ కోరుకుంటా ఉన్నాడు ఎవరు రేవంత్ రెడ్డి గారు. దానికోసము అడ్డుగా ఉన్నటువంటి కేటీఆర్ ని ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తీసుకొచ్చి ప్రజా సమస్యలని అసెంబ్లీలో గానీ ఇటు ప్రజాక్షేత్రంలో గానీ ఇటు చేస్తున్నాడు కాబట్టి కొంత ఆయన రిలాక్సేషన్ కోరుకుంటున్నాడు కాబట్టి ఆ రిలాక్సేషన్ కోసం ఈయన అరెస్ట్ చేయాలనేటువంటి ఒక కృతనిశ్చయం కావచ్చు. ఇంత ముందుగా మనం గతంలో 2-3 రోజుల క్రితం కూడా వార్తలు రాయడం జరిగింది. అసలు ఏమైతుంది ఇలా మార్నింగ్ కూడా నేను మార్నింగ్ న్యూస్ లో ఎక్స్ప్లెయిన్ చేసిన అసలు కేసు ఏంటిది ఎట్టెట్టయితుంది ఏంది అనేది. ఒకవేళ వీళ్ళకి నిజంగానే చిత్తశుద్ధి ఉంటే హైదరాబాద్ మీద ప్రేమ ఉంటే తెలంగాణ రాష్ట్రం మీద ప్రేమ ఉంటే ఈ రేసు నిర్వహించాల్సి ఉండే వీళ్ళు పకడ్బందీగా. సరే గతంలో అవినీతి ఆరోపణలు అయినాయి అవినీతి అయింది అంటున్నారు కదా వీళ్ళు పకడ్బందీగా నిర్వహించేసి వీళ్ళు ఆడకంటే మంచిగా ఇంకా పెట్టుబడులు తెచ్చి ఇంకా అది చేయాల్సి ఉండే. అది వేయకపోగా దాన్ని మొత్తానికి బంద్ చేయడం ఒకటి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి మస్కబారే స్టేట్ అబాస్పాలు అయిపోయి అంతర్జాతీయ స్థాయిలో. దాంతో పాటు ఇప్పుడు ఈయన చేస్తున్నటువంటి అరెస్ట్ వల్ల కూడా ఒక చర్చ కూడా అవుతుంది. ఈ ఫార్ములా రేస్ నిర్వహణ తోటి ఇటు అయిందంట అన్నటువంటి చర్చ కూడా అయ్యేటువంటి అవకాశం కనబడతా ఉంది. ఈ కేసు అయితే నిలబడేటువంటి కేసులే కనబడతలేదు. ఇది కేవలం ఆయన అరెస్ట్ చేయడం అయితే పక్కా. ఆ కంపెనీ కూడా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు అంతర్జాతీయ సంస్థ దేశంలో ఫస్ట్ టైం మన దగ్గర వచ్చినప్పుడు ఆ కంపెనీ కూడా డ్యామేజ్ అవుతుంది కాబట్టి వాడు నెక్స్ట్ టైం కూడా మళ్ళీ ఇట్లాంటివి చేయడానికి కూడా రాడు ముందుకు. కానీ అరెస్ట్ మాత్రం తప్పకుండా ఉంటది. కేటీఆర్ అరెస్ట్ చేయాలనేటువంటి ఒక టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. పొద్దుగా లేస్తే సాయంత్రం నాకు గతంలో ఎవడైనా సరే పాలకులు ఏమనుకుంటారో సరే ఈ పేదల కోసం ఏం చేద్దాము రైతుల కోసం ఏం చేద్దాము విద్యార్థుల కోసం ఏం చేద్దాము నిరుద్యోగుల కోసం ఏం చేద్దాము గత పాలకులను ఎలా మార్పిద్దాము మన మార్కు ఎలా చూపించుకుందాం అనేటువంటి ఆలోచనలు చాలా మంది పాలకులకు ఉంటాయి. కానీ రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ఉన్నప్పుడు కొంతమంది క్యాబినెట్ లకు అందరికి కూడా కేటీఆర్ నెట్ అరెస్ట్ చేద్దాము మాట్లాడుతూ నెట్ అరెస్ట్ చేద్దాము లేకపోతే వీళ్ళని ఎట్లా అరెస్ట్ చేద్దాము ఇదే పంతంగా పెట్టుకుని నడుస్తున్నట్టుగా కనపడతా ఉంది తప్ప ఇప్పటికైనా ఆ ప్రభుత్వం గానీ వాళ్ళు గానీ కొంచెం ప్రజా సంక్షేమం వైపు దృష్టి పెట్టి ఈ రాజకీయాలను కొంత పక్కన పెడితే మంచిగా ఉంటది. కానీ చూస్తుంటే మాత్రం అదేది కనపడుతున్నట్టు కనపడతలేదు ప్రభాకర్. ఓకే థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ.